అందరికీ షలాం. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమామయుడా, ఆశ్చర్యకరుడా, అద్వితీయుడా, యుగయుగములు సజీవులుగా జీవిస్తూ మమ్మల్ని జీవింపచేస్తున్న తండ్రి, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి తన జనులను ఓదార్చునని వాగ్దానం చేసినటువంటి అదోనాయ్, నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు అని వాగ్దానం చేసిన అదోనాయ్, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించునని వాగ్దానం చేసినటువంటి తండ్రి, నీతో కూడా నివసించును, మీలో ఉండును అని వాగ్దానం చేసిన అదోనాయ్, ఏ దేవుడైనా యెహోవానగు నేను నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవలసిన త్రోవను నేను నడిపించుదును అని వాగ్దానం చేసినటువంటి అదోనాయ్, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు అని వాగ్దానం చేసినటువంటి ఎలోహిం, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ వాగ్దానాలను, నీ యొక్క ప్రేమను, నీ యొక్క దయను, నీ వాత్సల్యతను మేము పొందుకొనులాగున మా మనోన్నతను వెలిగించి మమ్మల్ని నడిపిస్తూ నీ రాజ్య వారసునిగా చేసినందులకే మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవుడు మా రక్షకుడు విమోచకుడు విశ్వమెస్సే నామమును అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నాయాశు, వేలాడదీసిన నాయాశువ నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నజరేయుడా నా యేషువా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య యావేవు నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటేదాం, నజరేయుడా నా యేషువా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 15వ అధ్యాయంలో అదోనాయ్ వారి ఆత్మ ఒదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగూ ప్రకటన చేస్తున్నట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఏంటంటే, ఆసా, బెన్యామీయులారా, యూదావారులారా, మీరు ఎలోహిం వారి పక్షమున మీరు ఉండి అదోనాయ్ వారి నీ వద్ద విచారణ చేసిన ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు. ఒకవేళ విసర్జిస్తే నిజమైన ఎలోహిం మీ దగ్గర ఉండడు. ఆయన ఉపదేశము మీ దగ్గర ఉపదేశించి యాజకులైన మీ దగ్గర ఉండరు. ధర్మశాస్త్రమైనను చాలా కాలం చాలా దినములు లేకపోవునని ప్రకటన చేయగా అదోనాయ్ వారి వైపు మీరు మళ్ళుకొని వెతికిన వారికి మీకు ప్రత్యక్షం అవుతాడని ఎలోహిం వారు సకల విధములైన బాధలతో శ్రమలతో
వారిని మరి శ్రమపరిచినట్లుగా ఈ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. ఓదేదు ప్రవచనము ఆశ, మరి ఆ ప్రవచనము వినిన ఆశ హేయమైన వాటిని తీసివేసి మరల బలిపీఠాన్ని క్రొత్తగా కట్టించినట్లుగా ఈ అధ్యాయం మనము చూస్తూ ఉన్నాం. యూద, బెన్యామీను, ఎఫ్రాయిము, మనష్షే, షిమియోను మరియు పరదేశులను మరి ఆశ సమకూర్చినట్లుగా కూడా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆశకు అదోనై వారు తోడై ఉండటం వలన మరి నెమ్మది కలిగి చేసినట్లుగా, అంటే యుద్ధాలు లేకుండా చేసినట్లుగా కూడా ఈ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో అదోనై వారి వద్ద ఉచ్చారణ చెయ్యని వారికి మరణశిక్ష అని ఆజ్ఞ మరి ఇవ్వటం వలన అక్కడ అందరూ కూడా పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో అదోనై వారి వద్ద విచారణ చేసేవారిగా ఉండటాన్ని బట్టి అక్కడ యూదావారు సంతోషించినట్లుగా ఈ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ఆశ యొక్క తల్లిగారైన మయాక ఒక అసహ్యమైన విగ్రహాన్ని నిలవబెట్టగా అక్కడ పట్టణపు దేవి స్థానమును తీసివేసి ఆమె తన తల్లి ఆ పట్టణపు దేవి స్థానాన్ని త్రోసివేసి అక్కడ స్థానం నుంచి తీసివేసి ఆ విగ్రహాన్ని పడగొట్టినట్టుగా కూడా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. ఆమేన్.